అందరికీ నమస్కారం. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో రెండవ అవతారం శ్రీ కూర్మావతారం. ఈ ఏడాది మే 23వ తేదీ వైశాఖ శుద్ధ పౌర్ణమి కూర్మ జయంతి సందర్భంగా శ్రీ మహావిష్ణువు అసలు కూర్మావతారం ఎందుకు ఎత్తాల్సి వచ్చింది, ఆ అవతార విశేషాలేమిటి, కూర్మ జయంతి రోజు ఎలాంటి నియమాలు పాటించాలి తదితర అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఒకసారి దేవేంద్రుడు గర్వంతో దూర్వాస మహర్షి పట్ల అనుచితంగా ప్రవర్తిస్తాడు. అందుకు కోపించిన దూర్వాసుడు దేవతలంతా శక్తిహీనులవుతారని శపిస్తాడు. ఆనాటి నుంచి దేవతలు శక్తిహీనులై చివరకు దానవుల చేతిలో యుద్ధంలో ఓడిపోతారు. చివరకు దేవతలంతా శ్రీ మహావిష్ణువుకు మొరపెట్టుకోగా విష్ణుమూర్తి ఔషధాలకు నిలయమైన క్షీరసాగరాన్ని మధించి అమృతాన్ని సాధించమని ఉపాయం చెబుతాడు. అప్పుడు దేవతలు ఆ సమయంలో తమకన్నా బలవంతులుగా ఉన్న దానవులతో సంధి చేసుకుని క్షీరసాగరాన్ని మధించిన తర్వాత వచ్చిన అమృతాన్ని దేవతలు దానవులు కలిసి పంచుకోవాలని ఒక ఒప్పందానికి వచ్చి క్షీరసాగరాన్ని మధించడం మొదలు పెడతారు. మందర పర్వతాన్ని కబంగా చేసుకొని వాసుకిని త్రాడుగా చేసుకొని క్షీరసాగరాన్ని చిలకడం మొదలు పెడతారు. కానీ మందర పర్వతం బరువుకు సముద్రంలో మునిగిపోసాగింది. చివరకు అమృతోత్పాదనం అన్నది సాధించలేని కార్యంగా మిగిలిపోతుంది. దేవదానవులు అమృతం సాధించడం కష్టంగా మారిన సమయంలో శ్రీ మహావిష్ణువు కూర్మావతారమును అనగా తాబేలు రూపం ధరించి మందర పర్వతం మునిగిపోకుండా తన వీపుపై మోస్తాడు. శ్రీ మహావిష్ణువు సహకారంతో క్షీరసాగర మథనం నిరాటంకంగా కొనసాగింది. ఈ మథనంలో ముందుగా లోకాలను నాశనం చేసేటువంటి హాలాహలం పుడుతుంది. సర్వమంగళాదేవి అనుమతితో ఆ పరమశివుడు హాలాహలాన్ని మృంగి లోకాలను సంరక్షిస్తాడు. ఆ గరళాన్ని తన కంఠంలోనే నిలుపుకొని ఆనాటి నుంచి శివుడు గరళకంఠుడు అయ్యాడు. హాలాహలం తరువాత క్షీరసాగరం నుంచి వరుసగా మధువు, అప్సరసలు, కౌస్తుభము, ఉచ్చైశ్రవము, కల్పవృక్షము, కామధేనువు, ఐరావతము, చంద్రుడు మొదలగు శుభాలనిచ్చేటువంటి అద్భుతాలు పుడతాయి. అనంతరం క్షీరసాగరం నుంచి గొప్ప శుభలక్షణాలతో శ్రీ మహాలక్ష్మీదేవి ఉద్భవించింది. ఆ సమయంలో సకల దేవతలు లక్ష్మీదేవిని అర్చించి అనేక కానుకలు సమర్పిస్తారు. దేవేంద్రుడు శ్రీ మహాలక్ష్మిని కీర్తిస్తూ చేసినటువంటి మహాలక్ష్మి అష్టకం ఈనాటికి ఐశ్వర్యం కోరుకునేవారు ప్రతి శుక్రవారం పఠించడం ఆనవాయితీగా మారింది. చివరకు ధన్వంతరి అమృత కలశాన్ని చేతపట్టుకొని క్షీరసాగరం నుంచి బయటకు వస్తాడు. శ్రీ మహావిష్ణువు మోహిని అవతారంలో అమృతాన్ని దేవతలకు మాత్రమే దక్కేలా చేస్తాడు. ఇప్పుడు కూర్మ జయంతి రోజు ఎలాంటి నియమాలు పాటించాలో చూద్దాం. కూర్మ జయంతి రోజు శ్రీ మహావిష్ణువు భక్తులు ఉపవాసం ఉంటారు. అలాగే ఆ రోజు రాత్రంతా నిద్రపోకుండా విష్ణు సహస్రనామ పారాయణం చేస్తూ నారాయణ భజనలు కీర్తనలు చేస్తూ జాగారం చేస్తారు. శ్రీ మహావిష్ణువును భక్తితో శ్రద్ధతో పూజిస్తారు. కూర్మ జయంతి వ్రతం నియమనిష్టలతో చేసిన వారికి జీవితంలో ఎలాంటి ఆటంకాలు ఉండవు. శ్రీ మహావిష్ణువు యొక్క ఆశీర్వాదంతో సకల విజయాలు, సకల శుభాలు, సర్వశ్రేయస్సు కలుగుతాయి. కూర్మ జయంతి రోజున దేశవ్యాప్తంగా ఉన్న విష్ణు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, వేడుకలు జరుగుతాయి. కూర్మ జయంతి నాడు భక్తులు సాయంత్రం విష్ణు దేవాలయాలను సందర్శించి విశేష పూజలలో పాల్గొంటారు. ఈ రోజున బ్రాహ్మణులకు తమ శక్తి కొద్దీ విరివిగా దాన ధర్మాలు ఆచరిస్తే మోక్షం కలుగుతుందని విశ్వాసం. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో శ్రీకూర్మం అనే పుణ్యక్షేత్రం ఉంది. శ్రీ మహావిష్ణువు కూర్మావతారం రూపంలో ఇక్కడ పూజింపబడతాడు. కూర్మావతారం మందిరం దేశంలో ఉన్నది ఇది ఒక్కటే. కూర్మ జయంతి రోజు ఈ ఆలయానికి దేశ విదేశాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. శ్రీకూర్మ జయంతి రోజు శ్రీ మహావిష్ణువు కూర్మావతార కథను విన్నా సకల శుభాలు చేకూరుతాయని శాస్త్రవచనం. ఓం నమో నారాయణాయ నమః.